అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 22వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వల్ల వారు ఎటువంటి పరిణామాలను అయితే చవి చూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కారాలు పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల లభిస్తుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో మంచి మనస్తత్వం కలవారు, ఎంతో మనోభావాలను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకునే వ్యక్తిని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహభావంగా అయితే ఉంటారు. వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. అలా అని ఎప్పుడూ కూడా కోపంతో ఉండరు. ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది, కోపోద్రికులు అయిపోతూ ఉంటారు. వెంటనే వీరు చాలా కూల్గా అయితే ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి చాలా ఎంత చేసినా కూడా వీళ్ళని ఏదో ఒక విధంగా అయితే వీరిని డిస్టర్బ్ చేయలేము. వీళ్ళు అనుకున్నది అనుకున్నట్లు తప్పకుండా సాధించి తీరుతారు. ఎటువంటి శ్రమతో కూడిన ఎటువంటి కష్టతరమైన పని అయినా సరే తప్పకుండా ఎంతో మొండి పట్టుదలతో పూర్తి చేసి తీరుతారు. వీరు ఎవరితో ఎక్కువగా అయితే అసలు మాట్లాడరు. వారి పని తప్పకుండా అయితే పూర్తయ్యేదాకా ఎవరితో కూడా మాట్లాడకుండా చాలా చక్కగా ఎంతో ఇంట్రెస్ట్గా ఆ పని మీదే ధ్యాస అనేది ఉంచుతూ ఉంటారు. వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఎటువంటి మనుషులైనంతే ఈ యొక్క రాశి గలవారు చాలా తెలివిగా ఉంటారు, ఎంతో మేధస్సు కలిగి ఉంటారు. వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే పసిగట్టగలిగే మనస్తత్వం కలవారు. అలాగే బయటకు ఎలా ఉంటారంటే వీరికి ఏమైనా వీళ్ళు పట్టించుకోరు, ఇంత పిచ్చోళ్ళు అన్నట్లుగా అయితే ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం ఆలోచించినంత విధంగా వీళ్ళకి తెలియదు అనుకున్నంత వాళ్ళకి ఏది కూడా తెలియకుండా ఉంటుందనే. అయితే వీరు తెలివితేటలు ఏ విధంగా ఉంటాయంటే జీవితంలో కష్టాలు ఎదురైనా కానీ అటువంటి వ్యక్తులు నష్టాల సమస్యలు వీటన్నింటినీ కూడా పూర్తిగా అధిగమించి ఇది ఎంతో చక్కగా అయితే సమస్యలను పరిష్కరించుకునే విధంగా అయితే వీరి యొక్క తెలివితేటలు ఉంటాయి. ఎంతో మేధస్సు కలవారనైతే చెప్పుకోవచ్చు. మామూలుగా కొంతమందికి చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. కానీ గొడవలు కానీ అక్కడ అంత అవసరం లేదు. కోపం తెచ్చుకున్న అంతలోనే పెద్దగా సమస్యలు నలుగురు చెడు అభిప్రాయంతో తెచ్చుకుంటూ ఉంటారు. కానీ వీరిని కదిలిస్తే మాత్రం అసలు మాట్లాడలేని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశిగల వారు మాత్రం చాలా సైలెంట్గా ఉంటూనే ఉంటారు. ఎంతో హుందాగా కనిపిస్తూ ఉంటారు, ఎంతో గంభీరంగా ఉంటారు. ఎదుటి వ్యక్తుల నుంచి వీరు ఏమి నేర్చుకోలేమన్నట్లుగా అయితే ఉంటారు. మంచి తెలివితేటలు కలవారు, చాలా చురుకుదనం కలవారు. సహాయం కావాల్సి ఉంటే మాత్రం ముందంజలో అయితే ఉంటారు. అంత గొప్ప మనస్తత్వం కలవారు, ఎంతో ఆదర్శప్రాయులనైతే చెప్పుకోవచ్చు. చాలా చాలా గొప్ప దయాహృదయం కలవారు. ఈ యొక్క రాశిగల వారికి సహాయం కోసం వీరి దగ్గరకు ఎవరు వచ్చినా సరే వారు ఎటువంటి వారైనా, మిత్రులైనా శత్రువులైనా ఎటువంటి వారైనా ఎంత వారికి తోచినంతలో సహాయం చేస్తూనే ఉంటారు. అలాగే ఈ యొక్క రాశిగల వారికి వివాహానికి సంబంధించిన చర్చలు కూడా జరగబోతున్నాయి. విహారయాత్రలకు ఎవరైతే వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఎంతో శుభమైన మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా చక్కగా వీరు ఒక కొలిక్కి అయితే తీసుకొస్తూ ఉంటారు. భగవంతుని యొక్క ఆశీస్సులు వీరిపై ఎంతో మెండుగా ఉంటాయి. వీరి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. పెట్టుబడుల విషయంలో ఏ రంగంలో అయినా సరే పెట్టుబడులు మంచి కాదంటారు, కానీ ప్రతి విషయంలో మాత్రం ఈ యొక్క రాశి గలవారు ఎటువంటి పెట్టుబడులు పెట్టరు. వీరి దగ్గర డబ్బులు దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఎంతో పొదుపుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఈ యొక్క ఆలోచన శక్తి కలవారు ఎక్కడా కూడా వీరు ముందంజలోనే ఉంటారు. ఎక్కడైనా సరే వీరు ఏదైనా రూపాయి దాచుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, విజయబాటలో నడవచ్చు అనే మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో చాలా మోసపోయి ఉన్నారు. మోసపోయి కూడా రియలైజేషన్ అయ్యేసరికి మీ చేతిలో ఏమీ ఉండడం లేదు, ఖాళీ చేతులే ఉంటున్నాయి. డబ్బు ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. మొత్తం అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారనే సామెతతో అయితే వీరు కడిగి ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి కాస్త ఏదైనా కానీ మంచి మాటలు చెప్పినా ఇలా మంచిగా చాలా మందితో మోసపోకండి అని 10 మంది హెచ్చరించినా కూడా కొంతమంది పట్టించుకోరు. వీళ్ళందరికీ కాస్త ఏమి చేయాలనేది బాగుంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు రియలైజ్ అయిపోతూ ఉంటారు. అలాగే అయినప్పటికీ కూడాను వీరి యొక్క జీవితం చాలా బాగా మారిపోతూ ఉంటుంది. ఇక వీరి యొక్క బంధువుల్లో కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు, వీరైతే మాత్రం ఈ యొక్క రాశి గలవారు మొండి పట్టుదలగా అయితే ఉంటారు. వీరు ఒక
ఏదైనా మంచి అవకాశం కనుక ఎదురొస్తే దానిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన పరులనైతే చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు శని అనుగ్రహం మీ గ్రహాల్లో సంచరిస్తూ ఉన్నారు కనుక మీరు ఎటువంటి పనులు చేపట్టినా ఎటువంటి కార్యక్రమాలు దుర్వినియోగం చేస్తున్నా కూడా అటువంటి వాటిలో బెట్టింగ్ వంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు రేపటి రోజున డబ్బును చేజార్చుకునే అవకాశం కూడా ఉంది కనుక ఖర్చు పెట్టే విషయంలో ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పడవలసిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క కష్టపడే తత్వాన్ని మీరు అలవాటు చేసుకొని మాటలు పొదుపుగా ఉంచుకోవాలి. కోపంతో ఎప్పుడు ఎవరిని ఏమీ అనకూడదు. తప్పుగా అనడం వల్ల తర్వాత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరితో ఎక్కువగా మాట్లాడతండి. ఎవరికి సలహాలు ఇవ్వకండి. మీ యొక్క సలహాలు ఇచ్చినా అవి పాటించి మిమ్మల్ని కిందికి లాగేలాగా చూస్తూ ఉంటారు. కొంతమంది యొక్క మాట తీరు ఎప్పుడూ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిగా ఉంటుంది. మీరు ఎంతో మనసు శాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడికి గురవ్వకూడదు. యోగా, ధ్యానం వంటివి వ్యాయామం వంటివి చేయడం ద్వారా మీరు తప్పకుండా మనశ్శాంతికి అయితే ఉంటారు. రేపటి రోజున ఎంతో ఒత్తిడిగా మీరు కాబోతున్నారు. అంటే ఇంట్లో సింపుల్గా ఒక చిన్న పరిహారం చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మెండుగా లభిస్తుంది. లక్ష్మీదేవి ఫోటో ఉంటే తప్పకుండా లక్ష్మీదేవికి ఇరువైపులా ఏనుగుల బొమ్మ, కమలాలతో నిండిన బొమ్మ, అటువంటి చిత్రపటం గనక మీరు తీసుకొచ్చి దాని ముందర కూర్చొని మీరు తప్పకుండా అయితే ప్రతిరోజు కూడా 108 సార్లు లేదా 11 సార్లు లేదా 21 సార్లు వీలైతే ఎన్నిసార్లు అన్నీ ఓం లక్ష్మీదేవై నమః అనే మంత్రాన్ని మీరు తప్పకుండా జపించుతూ ఉండడం వల్ల మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా దిగ్విజయంగా అయితే ఆటంకాలన్నీ తొలగిపోయి విజయబాటలో రాణిస్తారు. రెట్టింపు ఫలితాలు చవిచూస్తారు. రేపటి రోజున మీరు తప్పకుండా ఎన్నో మేలు ఫలితాలు కూడా మీకు అందబోతున్నాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ₹1 కలిసి రావాలనుకుంటే ఇటువంటివన్నీ కూడా మీరు తప్పకుండా పాటించి తీరాలి. రేపటి రోజున వృత్తి వ్యాపార రంగంలో అలాగే నైపుణ్యం చాలా ఎక్కువగా మంచిగా ఉంటుంది. చాలా మంచి ఫలితాల కోసం ఏకాగ్రత చాలా అవసరం. తగిన శ్రమ చేయడం ద్వారా మీరు మంచి విజయాలు కూడా పొందబోతారు. మీరు చక్కగా మీ యొక్క జీవితంలో ఒక భాగంగా ప్రతినిత్యం దైవారాధన చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే పొందబోతారు. ఎల్లవేళలా మీరు ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ముందుకు సాగే కొన్ని అవకాశాలు కూడా రాబోతాయి. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అందిపుచ్చుకోండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా చేకూరుతాయని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీకు ఒంటరితనం నుండి ఒక దూరం అనేది రాబోతుంది. తప్పకుండా మీకు ఒక మంచి ముగింపు అనేది రాబోతుంది. చక్కగా ఆనందంగా పాత మిత్రులతో కలిసి ఆ విషయాలన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ మరలా మీ యొక్క బంధాన్ని దూరం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా బంధాన్ని కాపాడుకోండి. ఒకవేళ మరలా మీకు జరిగిపోయిన విషయాలు కనుక ఏవైనా కానీ మీకు ఇవే తిరిగి రిపీట్ చేస్తే కనుక అటువంటి ఆత్మీయ బంధం కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు మాట తొందరపాటుతో తులడం వల్ల కొన్ని బంధాలు మీకు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఎటువంటి బంధాలనైనా దూరం చేసుకోకుండా జాగ్రత్త పడుచుకోవాలి. అలాగే తోబుట్టువులు కావచ్చు, ఎవరికైనా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు కోపోద్రికులు కాకుండా సమస్యలను సమసిపుచ్చుకుంటానికి మీరెంతో ఓర్పుతో సహనంతో సమస్యలను గనక సమసిపుచ్చుకుంటే బంధాలు గట్టిగా ఉంటాయి. బంధాలు దూరం కాకుండా ఎంతో చక్కగా అయితే ఉంటాయి. రేపటి రోజున తప్పకుండా మీరెంతో మంచి బంధాలతో బలవంతంగా అయితే ఎటువంటి బంధాలను జీవితంలో ఉండాలని కోరుకోకూడదు. మన యొక్క ప్రవర్తనను బట్టి బంధాలనేది మనకి దూరం అవేది లేనిది అనేది తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు దైవారాధన చేసుకోవడం, దగ్గరలో ఉన్న బాబావారి ఆలయానికి వెళ్ళడం, దత్తాత్రేయ నామస్మరణ చేయడం, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా, కనకదార స్తోత్రాలు కూడా పఠించడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.